ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారిని ధరణి అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పూరేడు వారిపల్లి వద్ద ఏనుగు మృతి చెందిన స్థానాన్ని డిఎఫ్ఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారిని ధరణి బిఎన్ఆర్ న్యూస్ పంట నష్టంపై అడగగా సమాచారాన్ని తెలిపారు. మీ తరపున వెళ్తే గవర్నమెంట్ కొంచెం స్పందిస్తుంది బాగా. కలెక్టర్ గారు కానీ మీరు కానీ కొంచెం యాక్ట్ అంటే ఈ నష్టపరిహారం పైన ఖచ్చితంగా చేస్తాం. సోలార్ ఫెన్సింగ్ అనేది మనం సోలార్ ఫెన్సింగ్ అది కంటిన్యూ వస్తుంది మేడం. నష్టపరిహారం వితిన్ మంత్స్లో ఒక 3-4 మంత్స్లో వచ్చే విధంగా ఖచ్చితంగా దానిపైన ప్రయత్నం చేస్తాం. పిల్లలు ఈ హర్డ్లో ఉంది, దానికి అడవిలో ఎలా తినాలి అనేదే తెలియదు కదా. ఫస్ట్ నుంచి అది చూసింది ఏమి పొలం. ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కూడా దానికి కొంకీస్ తీసుకురావడం, దానికి ట్రైనింగ్ జరుగుతుంది, దానికైన ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది కొద్దిగా ఫాస్ట్గానే. ఇక్కడ కూడా మనం సోలార్ ఫెన్సింగ్ అనేది మొదలు పెడుతున్నాము. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎక్కువ ఇష్యూస్ ఉందో ఫస్ట్ అక్కడ ఫోకస్ చేసి మనం మేడం పాతపేట, పాలెం, కల్లూరు చాలా ఎక్కువ ఉంది మేడం. మెయిన్ ఏమంటే మామిడి చెట్లు ఎక్కువ డ్యామేజ్ అయింది. దీనికి నష్టపరిహారము జనరల్గా ఏమంటే గవర్నమెంట్ నష్టపరిహారము 10% ఉంటుంది. ఒక డ్రిప్ పైపు 50 రూపాయలు ఉంటే ఇక్కడ మీరు ఇచ్చేది మీరు చెప్పేది కరెక్ట్. బట్ ఇప్పుడు మనకి రీసెంట్గా గవర్నమెంట్ రేట్ కూడా ఇప్పుడు ఎక్కువ అయింది. ఇన్ఫాక్ట్ మీరు లోకల్గా ఉన్నారు చేసాం, బట్ అయినా కూడా అక్కడ అవేర్నెస్ అనేది లాస్ట్ 2 డేస్గా చేస్తున్నారు. రెగ్యులర్గా మూవ్మెంట్లో ఉన్నారు, అవేర్నెస్ ఇస్తున్నారు. బట్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఏనుగులకు కూడా మామిడి అంటే షుగర్ కంటెంట్ అంటే మనకి స్మెల్. ఆ స్మెల్ ఉంటే ఖచ్చితంగా అది బయట వస్తుంది. అడవి లోపల ఇప్పుడు మనం కుంకీలు తీసుకొచ్చాం, అన్నిటికి కూడా ఫిగ్గు, ఫాడర్ అన్నీ ఉంది అడవిలో. ఓకే, ఇది మనకి డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్, మీకు చూడడానికి డ్రైగా ఉండేలాగా కనిపిస్తుంది. బట్ దానికైన స్పీషీస్ ఇక్కడ ఉంది, బట్ దాంట్లో షుగర్ లేదు. అడవిలో ఉన్న ఏ దీంట్లో షుగర్ ఉండదు. ఇక్కడ మనకి వరి అయినా సరే, రైసు, మీకు మ్యాంగో అన్నిట్లో స్మెల్, షుగర్ హ్యాస్ అ స్మెల్. మనకు అంత తెలీదు. యానిమల్ సెన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అది ఖచ్చితంగా దానికి బయట వస్తుంది. ఇప్పుడు కొన్ని రోజులతో ఏమవుతుంది, ఫస్ట్ ఏనుగులు అన్నీ అడవి లోపల వెళ్ళి